సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఆలయాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ శివార్లోని రేకుర్తి గుట్టపై స్వయంభూగా వెలిసిన పురాతన సుదర్శన చక్ర సహిత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. రేకుర్తి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎంతో శ్రీలక్ష్మీ నరసింహస్వామిని తమ ఇలవేల్పుగా కోరిన కోరికలు తీర్చే దేవుడుగా భావిస్తారని అన్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో సరైన దారి కూడా లేదని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 20 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ దేవుడి గుడులన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దని చెప్పేసి ప్రాచీన కట్టడాలు తర్వాత వందల సంవత్సరాల గురించి పేరుగాంచిన ఈ యొక్క స్వామి స్వయం పిలిచిన లక్ష్మీనరసింహస్వామి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానీ తెలంగాణ ప్రజల యొక్క భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ గుళ్ళన్ని పునరుద్ధరణ చేయాలి అని చెప్పే ఆలోచనతోటి ఇప్పటికే దక్షిణాదిల యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అద్భుతంగా కట్టడం జరిగింది. అందరూ సూపర్. అందులో భాగంగా కరీంనగర్ లో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కొండగట్టు కూడా తెలంగాణ ప్రజల మనోబలకు అనుగుణంగా తెలంగాణ ఎన్ని కోట్లను ఖర్చు పెట్టాలని చెప్పేసి అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో అది డెవలప్. దాంతో పాటు కరీంనగర్ ఆనుకొని ఉన్న రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ప్రపంచంలో లక్ష్మీనరసింహస్వామి చాలా చోట్ల వెలుస్తారు. కానీ